ఈరోజు మనము జ్ఞానజ్యోతి జ్ఞానజ్యోతి గురించి జ్ఞానజ్యోతి భాగవన్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. తెలుసుకోబోయే ముందుగా నా గురువు గారైన వంశీ కిరణ్ సార్కి, ఈ బొక్కు రచయిత తటవర్తి వీర రాఘవరావు అమ్మ రాజ్యలక్ష్మికి, అలాగే నా చేత జ్ఞానము అందించబడ్డానికి ఈ ప్లాట్ఫామ్ అందించిన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. వాయిస్ రావట్లేదు. అస్సలు రావట్లే మేడం. వస్తుందా ఇప్పుడు మేడం? వాయిస్ వస్తుంది కదా? లేదు, రావట్లేదు. వస్తుందంట మేడం, చూడండి మీ దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే మాస్టర్స్. జ్ఞానము రెండు రకాలు, ఒకటి సత్య జ్ఞానము, ఒకటి అసత్య జ్ఞానము. భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని ఏమంటామంటే మనము సత్య జ్ఞానం అంటాం అనమాట. భగవంతుని చేయబడిన అంటే భగవంతుని సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని ఏమంటామంటే అసత్య జ్ఞానము అంటామన్నమాట. అంటే భగవంతుని మనము పురుషుడు లేకుంటే అనాత్మ అని కూడా మనము పిలుస్తామన్నమాట. అంటే అదే అంటే ఈ రకంగా మనము ఏమనుకోవాలంటే, ఈ పురుష అంటే పురుషుడు అంటే భగవంతుని పురుషుడు అనుకుంటున్నాం కదా, పురుష ప్రకృతుల కలయికే ఇదంతా ఉన్నదంతా కూడా. అలాగే అయితే ఏంటంటే భగవంతుని సృష్టి గురించి, ఈ సృష్టిలో ఉన్న జీవుల గురించి తెలుసుకోవడాన్ని మనము జ్ఞానం అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అంటే దీన్ని తెలుసుకుంటే, అంటే భగవంతుని సృష్టి గురించి, సృష్టిలో ఉన్న జీవుల గురించి, భగవంతుని గురించి తెలుసుకునే వారిని ఏమంటారంటే జ్ఞాని అంటారు. తెలుసుకోకుండా ఉండే వారిని ఏమంటారంటే అజ్ఞాని అంటారనమాట. అయితే ఏంటంటే జ్ఞానానికి ఒక రకంగా జ్ఞానాన్ని ఏం చేస్తారు, వెలుగుతో పోలుస్తారు కదా. లైట్ అదే కనిపిస్తుంది ఇలా అని చెప్తారు చూడండి. అలా అజ్ఞానాన్ని ఏం చేస్తారంటే చీకటితో పోలుస్తారు. వెలుగు ఏం చేస్తుంది, మనకు అన్నింటినీ చూపిస్తుంది కదా. అలాగే అంటే ఇప్పుడు చూడండి, మన కళ్ళు ఉన్నాయి, అయినా కూడా చీకట్లో ఏమైనా, అసలు కరెంట్ లేదు, ఏం కనిపించట్లేదు, చీకట్లో ఏమైనా వెతికితే కనిపిస్తుందా? కనిపించదు కదా. అయితే అక్కడ అంటే దానివల్ల మనము ఎన్నో ఇబ్బందులు పడతాం. అంటే ఆ చీకట్లో ఏం చేస్తాం, మనం కళ్ళున్న గుడ్డి వాళ్ళలాగా ప్రవర్తిస్తాం అనమాట. అంటే కళ్ళున్నా కూడా మనము గుడ్డి వాళ్ళమే కదా. అలా గుడ్డివాడు ఇప్పుడు మామూలుగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలి చీకట్లో అనుకోండి, అది రే చీకటి అలా అంటారు చూడండి. అట్లా అంటే ఆల్రెడీ వాళ్ళకు సైట్ ఉన్న వాళ్ళైతే గుడ్డి వాళ్ళు నిజంగా ఎవరిదో సాయం తీసుకొని అంటే ప్రయాణం చేయాలి, కానీ వాళ్ళంతట వాళ్ళుగా ఎక్కడికి వెళ్ళలేరు కదా. అలాగా అంటే ఎవరినో ఒకరిని ఆ సాయం అనేది మనము అడగాల్సి వస్తుంది కదా. అంటే ప్రస్తుతం లోకంలో అంతా అంతా కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఈ జ్ఞానానికి కాకుండా ధనానికే ప్రాముఖ్యం ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. జ్ఞానాన్ని అంటే మామూలుగా జ్ఞానాన్ని సంపాదించుకొని, జ్ఞానాన్ని పెంచుకొని దుఃఖం నుంచి శాశ్వతంగా మనము బయటపడవచ్చు అనమాట. అలాగే ధనము జ్ఞానము అంటే ఎవరినన్నా ఇప్పుడు మనం అడిగితే చూడండి, ధనము గొప్పదా జ్ఞానం గొప్పదా అని అంటే ఏమంటారు, జ్ఞానమే గొప్పదని అంటారు. కాకపోతే ఏం చేస్తారంటే జ్ఞాన సంపాదనకు ఎటువంటి వాళ్ళు ప్రాముఖ్యం అంటే దానికోసం ఎటువంటి టైం ఏం కేటాయించకుండా ఎప్పుడు అదే ధన సంపాదన కోసమే ప్రయత్నం చేస్తారు కదా. అంటే అప్పుడు ధనం సంపాదించేటప్పుడు వాళ్ళకు అంటే ఎటువంటి బాధ్యతలు, ఇప్పుడు ఇంట్లో పిల్లలు, భార్య, ఒక రకమైన ఉద్యోగము ఇవన్నీ ఉన్నాయి. లేకుంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనము
ఏది ఈ ధ్యానం చెయ్యండి, ఇట్లా క్లాస్‌లకి రండి అంటే, లేదండి మాకు ఇప్పుడు ఫంక్షన్స్ వచ్చినాయి. ఈ నెల మొత్తం కుదరదు. వచ్చే నెల అవుతాము. అంటే అడిగినప్పుడల్లా ఇలా అంటుంటారు చూడండి. అంటే ఈ క్లాస్‌లు, జూమ్ క్లాస్‌లనే కాదు, ఎక్కడికైనా పిరమిడ్‌కో అక్కడికి, ఇక్కడికి వెళ్దాము. అక్కడ ధ్యానం చేద్దాము, జ్ఞానం సంపాదించుకుందాం అన్నా గూడా ఇలాంటివే చెప్తూ ఉంటారు చూడండి ఎంతసేపటికి. అలా అన్నమాట. ఎంత దుఃఖంలో ఉన్నా గూడా ధనం ఉంటే చాలనుకుంటారు గానీ, దుఃఖాన్ని తొలగించుకునే జ్ఞానం మాత్రము ఎవ్వరు కావాలనుకోరనమాట. అంటే జ్ఞానం ఉన్న వారికి సుఖాలుంటాయి గానీ, అదే ధనమున్న వారికి సుఖాలుంటాయి. కానీ వాటిని ఏం జేస్తారు? అనుభవించలేరు. నిజంగా చూడండి, డబ్బు ఎంతో ఉంటది. ఎంతో ఉన్నా గూడా ఎంతో మంది వాళ్ళకు సరైన జ్ఞానము, అవగాహన లేక ఏ ఏనై అంటే వాళ్ళేమంటారంటే అక్కడ ప్రశాంతత లేదు అనేది చెప్పడానికి అలా మామూలుగా వాడుక భాషలో చెప్తారు గదా! అలా. అంటే వాళ్ళు ఆనందంగా అనేది జీవించలేరు. జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రము ఆనందంగా జీవించగలరనమాట. ధనము వారికి ధనమున్న వారికి శాంతి ఉండదనమాట. అంటే ఎప్పుడు ఆ ధనాన్ని ఎవరు దోచుకుపోతారో, ఎటు పోతుందో, లేకుంటే మేమేమన్నా లాస్ అయితామో, ఈ ఆలోచనలోనే ఉంటారు చూడండి. ఎంతసేపటికి. జ్ఞానం ఉన్నవారు మాత్రము శాంతిగా జీవిస్తారు. ధనమున్న వారికి నిజంగా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలనుకుంటారు చూడండి. ఎప్పటికి గూడా తృప్తి అనేది ఉండదు. జ్ఞానం ఉన్నవారు మాత్రము చాలా తృప్తిగా జీవిస్తారనమాట. జ్ఞానమున్న వారికి కోరికలు అదుపులో ఉంటాయి. కానీ ధనమున్న వారికి ఇప్పుడే చెప్పాను గదా! కోరికలు ఇంకా, ఇంకా, ఇంకా కావాలి అనే కోరిక వస్తూనే ఉంటది. ఇప్పుడు ఇది కొనుక్కున్నామనుకోండి, ఇంకోటి కొనుక్కోవాలి అని అలా ప్రాపర్టీస్ అయినా, ఇంకా గోల్డ్, ఇంకా ఏదైనా గూడా అలాగా. ఒక బిల్డింగ్ కడితే ఇంకా కట్టాలి, కట్టాలని అలాగా. ధనమున్నవారు ఇప్పుడు భగవంతుడినో, లేకుంటే వాళ్ళ పైన ఉన్న బాస్‌నో, ఎవరినో ఒకరిని నిజంగా అర్థిస్తారు చూడండి. జ్ఞానమున్నవారు మాత్రము అలా ఎవరిని అర్థించాల్సిన అవసరమే లేదు వాళ్ళకు. ధనమున్నవారు తనకు ఇవ్వబడినవన్నీ ఏమనుకుంటారు? ఇప్పుడు భగవంతుడిచ్చాడు అవన్నీ నావే అనుకుంటారు. కానీ జ్ఞానమున్న వాళ్ళు మాత్రము తనదంటూ ఏది లేదు. అంతా పరమాత్మదేనని అక్కడ వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఇప్పుడు ధనమున్న వాళ్ళు ఏం జేస్తారు చూడండి. ఇప్పుడు ధనము వస్తుందంటే ఎన్నో వింటాం మనము కేసులు గూడా. ఒకరిని చంపి అయినా గూడా ఆ ధనం వస్తుందంటే అలా చేయడానికి వెనకాడరు. అంటే హింస గూడా చేస్తారు. జ్ఞానం ఉన్నవారు మాత్రం ఏం చేస్తారంటే ఇలా సేవ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మన రంగనాథ్ సార్‌లాగా. ధనమున్న వారు తమ దగ్గర ఉన్నది శాశ్వతం అనుకుంటారనమాట. వాళ్ళ దగ్గర ఎటువంటి ధనముందో అది ఇదే నాకు శాశ్వతమైనది. నా దగ్గరే ఉంటది. నా ధనం ఎక్కడికి పోదు అని. కానీ జ్ఞానం ఉన్న వారికి ఏది శాశ్వతం కాదని తెలుసుకుంటారు. ఇంకా మనము ఇలా గమనిస్తే గనక ధనాన్ని దాచుకోలేము. జ్ఞానాన్ని ధనాన్ని ధనాన్ని దోచుకోగలరు ఎవరైనా. ఇప్పుడు దొంగ పడ్డాడనుకోండి ఏం చేస్తారు? దోచుకుంటారు గదా! అలా. కానీ జ్ఞానాన్ని ఎవరు దోచుకోలేరు. ధనాన్ని ఏమైతుంది? అది పంచితే గనక తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు పంచడం మొదలుపెట్టినామనుకోండి ఇంకా ఉంటుందా? అయిపోతుంది గదా! అలాగా. జ్ఞానం మాత్రము ఇంకా పంచిన కొద్దీ ఇంకా పెరుగుతుంది. ధనము దుఃఖాన్ని పెంచుతుంది. జ్ఞానం మాత్రం దుఃఖాన్ని హరిస్తుందనమాట. ధనమున్న వారికి ముక్తి ఏ రకంగా రాదు వాళ్ళకు. జ్ఞానం ఉన్న వారికి మాత్రము ముక్తి లభిస్తుందనమాట. జ్ఞానం గొప్పదని మనము ఇక్కడ తెలుసుకోవాలి ముఖ్యంగా. కొద్దిపాటి జ్ఞానాన్నైనా మనము సంపాదించుకొని మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. అంతా అప్పుడు మనకే అర్థమవుతుంది అనమాట. మెల్లమెల్లగా ఏమవుతుంది అంతా గూడా ఆ ఆచరణలోకి వచ్చి మనము ఎంతో ఆనందంగా ఉంటాము. జ్ఞానం పెరగాలన్నా మనలో జ్ఞానజ్యోతి వెలిగించుకోవాలన్నా మనము ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అందుకే తమసోమ జ్యోతిర్గమయ అని అన్నారనమాట. యోగులంతా గూడా మనకు అంటే చెప్పింది ధ్యానమే, చేసింది గూడా వాళ్ళు ధ్యానమే. ధ్యానం అంటే మరేమో కాదు, శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఇంకా జ్ఞానము అనంతం గురించి తెలుసుకుందాము. జ్ఞానం కూడా విజ్ఞాన దశకు వచ్చినప్పుడు సత్యాన్ని అనేక కోణాల్లో మనము చెప్పవచ్చనమాట. ఇప్పుడు చూడండి మామూలుగా కొండ ఎక్కే కొద్దీ
మనకు కనిపించే దృశ్యాలంటే కింది నుంచి చూసే వాళ్ళకి ఏమవుతుంది అది వాళ్ళు చిన్న చిన్నగా అలా కనిపిస్తుంటారు. లేదు మనం ఒక పక్కన నుంచి ఎక్కుతున్నాం అనుకోండి, ఇంకో పక్క నుంచి వేరే వాళ్ళు కనిపించరు గదా! అలా అంటే ఎక్కుతున్న కొద్దీ మనకు రకరకాల అక్కడ అనుభవాలు, రకరకాల దృశ్యాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే అలా అంటే కొండ శిఖరం ఎక్కగానే కొండ చుట్టూ ఉన్న మొత్తం దృశ్యాలు గూడా మనము పైకెక్కినప్పుడు మొత్తం కనబడుతుందనమాట. అలాగే ఆధ్యాత్మికంగా శిఖరానికి చేరుకుంటే ఎంతో విశేషమైన జ్ఞానం అనేది తెలుస్తుంది. దానికి అంతం అనేది లేదనమాట. అయితే మన స్థాయి ఇక్కడ అలా చెయ్యాలి అంటే మన స్థాయి, మన కృషి, మన శక్తి, మన సాధన గూడా అంతే ఉండాలనమాట. సాధన మీద ఆధారపడే ఉంటుంది ఏదైనా. అంటే ఇప్పుడు మనం కోరుకుంటే అది గూడా రాదు గదా! ఎంత సాధన చేస్తే అంతే వస్తుంది. అందుచేత మనము ఏం జేయాలంటే ఈ సృష్టిలో జ్ఞానము అనంతం అనేది మనము తెలుసుకోవాలి. భగవంతుని సృష్టిలో అనంతమైన జ్ఞానం ఉన్నప్పుడు, సృష్టే అంత గొప్పదైనప్పుడు మనము అనంతమైన ఈ సృష్టిలో జ్ఞానం గురించి, అనంత శక్తి స్వరూపుడైన భగవంతునికి సంబంధించిన జ్ఞానం గురించి మనము తెలుసుకోవాలనమాట. అలా తెలుసుకున్న కొద్దీ మన ప్రవర్తన గూడా మన ప్రవర్తనలో చాలా మార్పొస్తుంది. పనులు గూడా మారిపోతాయి. ఆరాధనలు గూడా ఎన్నో మారిపోయి స్తోత్రాలు అన్నీ గూడా పోయి మనం జపాలు, స్తోత్రాలు మెల్లమెల్లగా ఏం జేస్తామంటే ఫస్ట్ పూజలు చేస్తాం గదా! తర్వాత పూజల్లో స్తోత్రాలు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా జపాలు చేస్తాం. జపాల తర్వాత ఏమైతది చివరిగా ధ్యానంలోకొస్తాం. ఇదంతా గూడా జ్ఞానం పెరిగే కొద్దీ జరుగుతూనే ఉంటుంది. జ్ఞానం అనేది వేగవంతంగా పెరగాలంటే ఎవరైనా సరైన ధ్యానం చేయాలి. ఇప్పుడు సరైన ధ్యానం ధ్యానం చేసే పద్ధతి మనందరికీ తెలుసు. శ్వాస మీద ధ్యాస అని. అదే ఎవరికి తగిన స్థిరాసనంలో వాళ్ళు కూర్చొని వేళ్ళలో వేళ్ళు వేసుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కాళ్ళు 2 మూసుకొని ఇలా సహజమైన, సరళమైన శ్వాసని మాత్రమే గమనిస్తే మన అంటే చిత్త వృత్తులు అంటే ఆలోచనలు ఏవైతే అవన్నీ నిరోధించబడతాయి గదా! మనస్సు గూడా మనకు అక్కడ నిర్విషయం అయిపోయి శూన్యం అయిపోతుందనమాట. మనసు అక్కడ ఏమైతుంది? శాంతిస్తుంది గాబట్టి ఇదే ధ్యాన స్థితి అనమాట. ఆలోచన రహిత స్థితిలో అనేక శారీరక నాడీ మండల ఆత్మానుభావాల్ని మనము గమనిస్తూ ఉండాలనమాట. ఆ స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి అపారంగా శరీరంలోకి ప్రవేశించి నాడీ మండలం రోజు మనం ధ్యానంలో చెప్పుకుంటాం గదా! నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. ఆ శక్తి వల్ల ఏమవుతుంది? రోగాలన్నీ వెళ్ళిపోతాయి. నాడీ మండల శుద్ధి వల్ల కర్మలు గూడా పోతాయి. గత జన్మల అనారోగ్యం అనే గాదు. కొన్ని రకాలు ఇప్పుడు మానసికంగా కొన్ని అనుభవిస్తున్నామంటే అవి గూడా ఆ నాడీ మండలంలో మనకు మన శరీర అంటే మనం గత జన్మలో ఏవైతే కర్మలు చేసినామో ఆ కర్మల్ని బట్టే ఆ నాడీ మండలాన్ని అనేది తయారు చేయడం జరుగుతుంది మనకు మాస్టర్స్. కాబట్టి ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉందో కనీసం 2 సార్లైనా వాళ్ళ వయసు ఎంతుందో అంత ధ్యానము కంపల్సరీ చేయాల్సిందే అన్నమాట విధిగా. స్థూల జ్ఞానం, సూక్ష్మ జ్ఞానం గురించి తెలుసుకుందాము. భగవంతుని సృష్టికి సంబంధించిందేమో స్థూల జ్ఞానం. అంటే భగవంతుడు తయారు చేసిన సృష్టి ఏదైతే ఉందో దాన్ని. భగవంతునికి సంబంధించింది ఏంటంటే ఇక్కడ మనకు సూక్ష్మ జ్ఞానం అన్నమాట. భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు గదా! అంటే భగవంతుడిని చూడండి మనము మానవ ఇంద్రియాలతోటి మనము భగవంతుడిని చూడలేము. భగవంతునికి అంటే భగవంతుడు తెలియాలన్నా, భగవంతుని గురించి మనము తెలుసుకోవాలన్నా, భగవంతునికి సంబంధించిన సూక్ష్మ జ్ఞానము అర్థం కావాలన్నా కూడా మనము సూక్ష్మ సూక్ష్మ అంటే మనం సూక్ష్మ స్థితికి వెళ్ళాల్సిందే. అంటే ధ్యానం చేసి సూక్ష్మ స్థితికి వెళ్తాం గదా! అలా వెళ్ళవలసిందే. భగవంతుడు మన ఇంద్రియాలతో మనము చూడలేము. అనుకుంటాం గదా! ఇప్పుడు గుడికి వెళ్ళినాం కనిపిస్తున్నాడని. అలా కాదు. ఇంద్రియాతీత స్థితిలో ఉన్నవాడు. అంటే మనము ఇంద్రియాలతో ఏ రకంగా గూడా మనము భగవంతుడిని చూడలేము. మనం గూడా ఇంద్రియాతీత స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే మనము చూడగలమనమాట. అనంత సృష్టిలో అనంత జ్ఞానం, అనంత సూక్ష్మంలో ఉంది మామూలుగా. ఈ అనంతమైన సృష్టిలో మనకు అనంత జ్ఞానం ఉంది. కాకపోతే అది అనంత సూక్ష్మంలోనే ఉంది మామూలుగా.
ఇప్పుడు మామూలుగా చూడండి మనం ఒక సముద్రానికి వెళ్ళినాం అనుకోండి. ఇప్పుడు అక్కడ ఒక పెద్దది మనము బిందె కాకుండా ఒక చెంబు తీసుకొని వెళ్ళినాం అనుకోండి. అక్కడ ఎన్ని నీళ్ళు తెచ్చుకుంటాం చెప్పండి? ఆ చెంబులో పట్టేవన్నీ. ఎంత పెద్ద పాత్ర తీసుకపోతే మనము అంత ఎక్కువ నీరు తీసుకుంటాం కదా! అలా అన్నమాట. అయితే మనకు మన మనసును కూడా మనము ఎంత శూన్యం చేస్తే అంత శూన్యంలోకి మనము చేరుకుంటాం. శూన్యంలోకి చేరుకుంటే అంత జ్ఞానం కూడా మనం తెలుసుకోగలుగుతాం. అంత జ్ఞానాన్ని కూడా మనము తీసుకోగలుగుతాం అన్నమాట. అంటే కంటికి కనపడని సూక్ష్మ జ్ఞానము ఆత్మకు అంటే భగవంతునికి సంబంధించింది. సూక్ష్మ జ్ఞానము ఎప్పుడైనా అది సత్యమైనది, మార్పు చెందనిది. స్థూల జ్ఞానం మాత్రము ప్రపంచం మారుతున్నప్పుడు స్థూల జ్ఞానం అనేది మారుతుంది. మారదా? చెప్పండి, నిజంగా మారుతుంది గదా! మారే జ్ఞానం గొప్పది ఎలా అవుతుంది? మారనిదే గొప్పది. అంటే ఇప్పుడు చూడండి ఒకటి కొత్తది ఫస్టు ఇప్పుడు ఫోన్‌లనే తీసుకుందాము. స్టార్టింగ్‌లో ఏమొచ్చింది? అవి మామూలు కాయిన్ బాక్స్‌లని అలా అలా లేదు ల్యాండ్ ఫోన్‌లని అలా వచ్చినాయి. ఇప్పుడు ల్యాండ్ ఫో ఆ! తర్వాత ఎస్టీడీ బాగా అనిపించింది. తర్వాత ఏంటి కాయిన్ బాక్సు. తర్వాత ఏమైంది ఇప్పుడు మామూలుగా చిన్న ఫోన్‌లొచ్చినాయి. అప్పుడు ఏమనిపించింది ఇవన్నిటికంటే చిన్న ఫోన్ బెటరు అనిపించింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్‌లో రకరకాలు మారుతూనే ఉంటాయి. స్మార్ట్ ఫోన్‌లో ఇప్పుడు ఆండ్రాయిడు ఇట్లా సామ్‌సంగ్‌లని లేకుంటే ఇలా రకరకాలుగా ఏంటి ఇది ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత మనకు యాపిల్ వచ్చింది. అంటే అవి మారుతూనే ఉంటాయి. ఒకదాని తర్వాత అంటే ఎప్పుడైనా గూడా కొత్తవి రాగానే పాతవనేవి మనకు వెళ్ళిపోతాయి గదా! మనకు కనిపిస్తాయా అవి? కనిపించవు గదా! అంటే ఎవరు వాడరు గదా! ఎప్పుడు కొత్త దాని కోసం ప్రయత్నమే చేస్తుంటారు గదా! గొప్పదైన పోయేదాన్ని గురించి మనము పొంగిపోకూడదు, మురిసిపోకూడదు. ఉండేదేదో మనము అది మాత్రమే తెలుసుకోవాలనమాట. సత్య జ్ఞానము గొప్పది అని మాత్రమే తెలుసుకోవాలి. స్థూల జ్ఞానాధ్యాయమే కాదు, సత్య జ్ఞానాధ్యాయము కూడా చెయ్యాలి మనము. ఎంతసేపటికి స్థూల సృష్టిని మాత్రమే అధ్యయనం చేయడం గాదు. మనము శాశ్వత సూక్ష్మ సత్యాన్ని గూడా మనము అధ్యయనము చెయ్యాలనమాట. అంటే ఆత్మ గురించి మనము ఎన్నో రీసెర్చ్‌లు చెయ్యాలి. అప్పుడు మనం అంటే అది ధ్యానం చేస్తేనే మనం తెలుసుకోగలుగుతాం గదా! అలా. ధ్యానంతో పాటు సూక్ష్మ స్థితిని కలగజేసే ఆహారం అనేది మనము తీసుకోవాలి. అంటే రజో, తమో గుణము ఆహారం అనేది పనికిరాదు. ఇప్పుడు చెప్తాం గదా! మనము మాంసాహారం వెల్లుల్లి ఇది మష్రూమ్స్ ఇలా తీసుకోవద్దనమాట. సాత్వికతను పెంచే ఆహారం మాత్రమే మనము తీసుకోవాలి. అంటే ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారము తీసుకోవాలి అంటే, ఇంకోటేంటంటే ఉడికించిన ఆహారం కూడా తీసుకున్నప్పుడు మనకు ధ్యాన సాధన అనేది కొంతగా కుదరదు. అంటే అన్ని సార్లు ఇప్పుడు రోజులో 3 సార్లు తింటాము. 3 సార్లు ఉడికించిన ఆహారమే కాకుండా కనీసం ఒక్కసారి అయినా మనము ఉడకని ఆహారం తీసుకోవాలి. తర్వాత ఉడికిన ఆహారం. ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారం అంటే అదే అనమాట. అలా. అదే శాకాహారం అన్నమాట. వీటన్నింటికి వి అంటే అంటే శాకాహారమే తీసుకోవాలి. అన్నిటికంటే శ్వాసాహారమే శ్రేష్టం. ఇదే దేవతల ఆహారం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. దేవతలు గూడా ధ్యానమే చేసినారు గదా! శ్వాసాహారమే శ్వాసాహారమే చే శ్వాసాహారమే తీసుకున్నారు గదా! అలా. అయితే ఆహార నియమాలతో పాటు మనము సరిగా ధ్యానం చేయడం వల్ల మనస్సు శుద్ధమై సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితికి చేరుకొని మెల్లిమెల్లిగా మనము ఆత్మని అంటే భగవంతుడిని మనము తెలుసుకోగలుగుతాం. అంటే దర్శించగలుగుతాం అన్నమాట. సూక్ష్మాన్ని అనుభూతి అంటే సూక్ష్మ జ్ఞానాన్ని పొందుతామన్నమాట. ఆత్మ జ్ఞానం వల్ల ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాము. అంటే అందరికీ కోరికలు ఉండడం వల్ల కోరికలు ఉండడము ప్రతి ఒక్కరికి చూడండి మనము అది సహజమే. ప్రతి ఒక్కరికి కోరికలుంటాయి గదా! అంటే ప్రాపంచిక కోరికల వల్లే మానవుడనేది దుఃఖాన్ని పొందుతున్నాడు ఎక్కువ. అంటే ఇప్పుడు ఒక కోరిక తర్వాత ఒక కోరిక. అంటే ఎన్ని తీరినా కోరికలు చూడండి ఇంకా పుడుతూనే ఉంటాయి గదా! ఎవరికి అన్ని, అన్ని కోరికలనేవి తీరవు గదా! అంటే తీరని కోరికల వల్లనే మనము అంత దుఃఖం అనేది మనకు కలుగుతుందనమాట. కోరికలకు కారణము మనసే. మనసుని అధిగమించి ఆత్మస్థితికి ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు
ఆత్మజ్ఞానం పొందినప్పుడు మనకు ఆత్మే నేనని మనము అర్థం చేసుకున్నప్పుడు ఆ శాశ్వతమైన ప్రాపంచిక విషయాల మీద కోరికల మీద ఆసక్తి అనేది పోతుంది. ఇప్పుడు ఆత్మే మనము అని తెలుసుకున్నప్పుడు నిజంగా అవన్నీ కోరికలు వాటి మీద ఎక్కువ ఆ ఆసక్తి ఉంటుందో చెప్పండి. నిజంగా మెల్లిమెల్లిగా ఆ కోరికలు అనేవి తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే కోరికలు ఉండవో మనకు చూడండి దుఃఖం అనేది ఉండదన్నమాట. కోరికలు అంటే కోరికలు ఉండవు. వారి ప్రవర్తన కూడా ఏమవుతుంది మారిపోతుంది. అవసరాలకి తగ్గట్టుగా అంటే తినడానికి ఉండాలి. రోజు నిత్య అవసరాలకి కావాలి. అంతేగాని ఎక్కువ ధన సంపాదన కోసం కూడా పరిగెత్తి ఎక్కువ ప్రతి ఒక్కరిని వీళ్ళని చూసి వాళ్ళని చూసి మనము ఏమైతామంటే ఓకే వాళ్ళకు ఇంత ఆస్తి ఉంది నాకు కూడా ఉండాలి అనుకుంటాం కదా. అలా అనుకోమన్నమాట. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే మనము కోరికలు కోరికలు తగ్గితే మనము అవసరానికి మాత్రమే అంత మాత్రమే పరిమితం అవుతామన్నమాట. అంటే శాంతి లభిస్తుంది మనకక్కడ. ధర్మం కూడా మనకు అర్థమవుతుందన్నమాట. అంటే సరైన జీవనం కూడా అలవాటైపోతుంది. ఎరుకతో మనము మాట్లాడతామన్నమాట. స్వార్థం పోయి మనకు ప్రేమ కూడా ప్రేమ ప్రేమ కలుగుతుంది అందరి మీద ప్రతి ఒక్కరు కూడా. అంటే అందరిలో ఉన్నది కూడా నేనే అని తెలుసుకుంటాం కదా. ఆ అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆత్మే. ఆత్మ పదార్థమే నేను. నేను వేరు, వాళ్ళు వేరు కాదు అనే స్థితికి మనం ఎప్పుడైతే వచ్చినామో మనకు ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే దయ, కరుణ కూడా ప్రతి జీవి మీద కూడా మనము చూపించగలము. సమస్త జీవులతో కూడా మనము స్నేహం చేస్తాం. అలాగే హింస కూడా మనము చేయమన్నమాట. ఇలాంటి లాభాలు కలగాలన్నా ఎవరికైనా ఆత్మజ్ఞానం తప్పనిసరి అన్నమాట. ఆత్మజ్ఞానం కలగాలంటే మనము ఆత్మని ఆశ్రయించాలి. ధ్యానం మాత్రం చెయ్యాలి. వేరొక మార్గం అనేది లేదు. అనంత శక్తి, అల్పశక్తి. ఆత్మశక్తి ఎందుకు గొప్పదంటే కారణం ఆత్మకి చావు లేదు, పుట్టుక కూడా లేదు. ఆత్మని ఏ శస్త్రము ఛేదించలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు. అంత గొప్పది ఆత్మ అన్నమాట. అంతేకాదు ఆత్మ ఉన్నంతసేపే ఎవరి దేహమైనా పనిచేస్తుంది. ఇంద్రియాలు కూడా పనిచేస్తాయి, మనస్సు కూడా పనిచేస్తుంది. ఆత్మ లేకపోతే నిజంగా చూడండి శరీరం ఏమవుతుంది నిర్జీవం అయిపోయి మనము ఏమంటారు ఆత్మ వెళ్ళిపోగానే శవం అంటారు కదా. అలా అంటే అటువంటి శరీరాన్ని ఏ డాక్టరు ఏ మేధావి ఏ శాస్త్రవేత్త కూడా అటువంటి ఆ శరీరాన్ని మాత్రము పని చేయించలేనమాట. ఆత్మ ఉన్నంతసేపే మానవుని అంటే మనిషి ఇంద్రియాలు మాత్రము పనిచేస్తాయని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆత్మ లేకుంటే మనం చెయ్యి కూడా లేపలేము. అంటే ఇప్పుడు అది ఒక వస్తువు ఎలా అయిపోయింది అలా అయిపోతుంది అనమాట నిర్జీవంగా. అలా అంటే ప్రస్తుతం ఉన్న ఇంద్రియాలతో ప్రస్తుతం ఉన్న వాటిని ప్రస్తుతం జరుగుతున్న వాటిని మాత్రమే మనం చూడగలం. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి. ఏవి ఇప్పుడు మనకు కనపడే వస్తువులే చూస్తాం కానీ కనపడని వస్తువులు చూస్తామా? అయితే ఆత్మశక్తితో మాత్రము ఎన్నో వందల సంవత్సరాల కింద జరిగిపోయిన వాటిని కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. అలాగే భవిష్యత్తులో జరగబోయేది కూడా తెలుసుకోవచ్చు. మనం తెలుసుకున్నట్టయితే ఇప్పుడు తాడై మాస్టర్స్ ఇప్పుడు గతం గురించి భవిష్యత్ గురించి అలా తెలుసుకుంటారు అని మనం విన్నాం కదా. అలా తెలుసుకోగలిగిన వారే వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు నోస్ట్ డ్రామాస్ లాంటి వారనమాట. మనకు ప్రస్తుత జన్మ గురించి మాత్రమే తెలుసు కానీ ఆత్మశక్తిని ఉపయోగించుకోగలిగిన వారు మాత్రము గత జన్మలే కాకుండా ఇతరుల జన్మలను కూడా వాళ్ళు తెలుసుకోగలరనమాట. వారి గత జన్మలనే అంటే ఈ విషయాన్ని మనము ఇప్పుడు మనమందరం దేవుళ్ళము అని అనుకుంటాం కదా. పిరమిడ్ మాస్టర్లం అంటే మనమే కాదు ప్రతి జీవి కూడా దేవుడే కాబట్టి దేవుళ్ళము అని మనము ఎంతో మందికి మనము చెప్తున్నాం కదా. అలాగే ఆత్మశక్తిని ఉపయోగించుకోగలిగితే సృష్టిలోని సూక్ష్మ లోకాల గురించి అలాగే సూక్ష్మ లోక వాసుల గురించి కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. ప్రతి మనిషిలో కూడా అనంతమైన శక్తి ఉందనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిలో శక్తిని ఉపయోగించుకోవడానికి మనము ఏం చేయాలంటే ప్రయత్నం చెయ్యాలి. ఎందుచేతనంటే ఇంద్రియాలను ఉపయోగిస్తే మనకు ఏమవుతుంది అంటే అల్పశక్తి కలిగి ఉంటాం అనమాట. కానీ ఆత్మను ఉపయోగించుకుంటే మాత్రము అనంత శక్తిని కలిగి ఉంటాము. ఆత్మశక్తి గురించి తెలుసుకొని ఆ శక్తిని మనము ఉపయోగించుకోగలగాలి.
అంటే ఆత్మశక్తిని మనము వెలికి తీయడం ఎలా అనేది తెలుసుకుంటే కనుక అది మనము ధ్యానంతో మాత్రమే సాధ్యమవుతుందన్నమాట. అనంత శక్తి ముందు అల్పశక్తి ఎంత అంటే ఏనుగు ముందు చిన్న చీమంత. ఇప్పుడు మామూలుగా చీమ కూడా ఏమనుకుంటుంది ఏనుగు పక్కనే ఉండి, నేను అంటే అది కూడా నేను చాలా గొప్ప అనుకుంటుంది. కానీ అది మనం చూ దగ్గరికి వెళ్ళి చూసే వరకు కూడా కనిపించదు, అది కూడా పరీక్షించి. అలాగే మనలోని అనంత శక్తిని కూడా, ఆత్మశక్తిని మనం అనేది గుర్తించట్లేదు. ఎంతసేపు ధనము, పదవులు, ఉద్యోగాలు ఇలాంటివే, కుటుంబము, వీటి గురించే ఆలోచించి వాటి గురించి మనము ఇవన్నీ నాకున్నాయి, అందం ఉంది అని మనం మురిసిపోతూ మనము అహంకారము, గర్వము పెంచుకుంటున్నాం అనమాట. అందుకే ధ్యానం చేసి అపర శక్తివంతులు కండి అనమాట. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ఇప్పుడు మామూలుగా కోటీశ్వరుడు ఆత్మానందం, అల్పానందం గురించి తెలుసుకుందాము. కోటీశ్వరుడు ఏం చేస్తాడంటే రోడ్డు పై నుంచి వారిలో ఆ రూపాయి కోసం నిజంగా కోటీశ్వరుడు అయితే దిగి తీసుకోలేడు కదా. అలాగే ఇప్పుడు ఎక్కువ అంటే దరిద్రుడు అంటే చాలా డబ్బు లేని ధనం లేనివాడు ఏం చేస్తాడంటే ఆ రూపాయి తీసుకోవడానికి వంగి మరీ తీసుకుంటాడు కదా. అలా అంటే ఆత్మ దర్శనంతో, అంటే భగవత్ సాక్షాత్కారంతో బ్రహ్మానందం పొందిన వారికి మాత్రము ఈ ప్రాపంచిక అల్పానందం ఒక లెక్కే కాదనమాట. అసలు వాటి గురించి ఆలోచించాడు కదా. అలాగా వాటి మీద వ్యామోహం కూడా ఉండదు. ఖచ్చితంగా వ్యామోహం అనేది ఉండదన్నమాట. మమకారం కూడా పోతుంది, వైరాగ్యం కూడా కలుగుతుంది. అంటే ధనం మీదనైనా, వేటి మీదనైనా, ప్రాపంచిక వాటి మీద అట్లా. అంటే సామాన్య మానవులు అల్పమైన ఈ ప్రాపంచిక సుఖాలే గొప్పవని, ఈ భోగభాగ్యాలు వాటి వల్ల వచ్చిన ఆనందమే గొప్పదని వాటి కోసం ప్రయత్నం చేస్తారు. అంటే వాటి కోసం మాత్రమే జీవిస్తారు. అంటే అందులోనే గొప్ప ఆనందం ఉందనుకుంటారు. కానీ అంతులేని అనిర్వచనీయమైన ఆత్మానందం మాత్రము, బ్రహ్మానందం గురించి తెలుసుకోవడము ఎవ్వరూ తెలుసుకోవట్లేదు. దానికోసం ప్రయత్నం చేయట్లేదు అనమాట. కృషి కూడా ఎవ్వరూ చేయట్లేదు. ప్రాపంచికమైన అల్పమైన ఆనందమే కాదు, ఆత్మను పొందితే, భగవంతుని పొందితే పొందే ఆనందము అంటే బ్రహ్మానందము మనము పొందాలన్నమాట. అంటే ఆత్మను పొందే ప్రయత్నము చేయాలి. ఇది కూడా ప్రతిదీ కూడా మనకు ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. అటువంటి ఆనందం పొందుతాం మనము. ఆ లాభం అనేది మనకు వస్తుంది ధ్యానం చేస్తే. సూర్యశక్తి, ఆత్మశక్తి గురించి తెలుసుకుందాం మనము. సూర్యశక్తిని ఏమంటారంటే సన్ ఎనర్జీ, ఆత్మశక్తిని సోల్ ఎనర్జీ అంటారన్నమాట. అంటే సన్ ఎనర్జీ అంటే ఇప్పుడు అంటే సన్ ఎనర్జీని ఉపయోగించుకునే వారిని సన్యోగి అంటారనమాట. ఆత్మను ఉపయోగించుకునే వారిని మాత్రము ఆత్మయోగి అంటారనమాట. సూర్యశక్తికి సంబంధించిన జ్ఞానాన్ని ఏమంటారంటే ఆత్మజ్ఞాని అంటారు. సూర్యజ్ఞాని అంటారనమాట. ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మాత్రము ఆత్మజ్ఞాని అంటారనమాట. సూర్యశక్తి ఇక్కడ మనము ఏం తెలుసుకోవచ్చు అంటే పరిమితమైన శక్తి, ఆత్మశక్తి అనంతమైన శక్తి. సృష్టిలో మనం చూసే సూర్యుడి కంటే ఇంకా ఎంతో వేలాది మంది సూర్యులు ఉన్నారు. కాకపోతే మనకు ఈ సూర్యుడు మన కళ్ళతో చూడగలుగుతున్నాం కాబట్టి ఈయన ఒక్కడే ఉన్నాడు అని అనుకుంటాము. ఇలా అంటే అవన్నీ కూడా ఆత్మశక్తి నుంచి ఉద్భవించినవి. ప్రతి సూర్యుడు, ఇవన్నీ లోకాలు కూడా ప్రతిది కూడా ఆత్మశక్తితోటి ఉద్భవించినవే అన్నమాట. అంటే ఇలా సాధన చేసి ఇప్పుడు గొప్ప గొప్ప యోగులు, దేవుళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మశక్తితో ఇవన్నీ లోకాలు సృష్టించారనమాట. ఆత్మశక్తిలోని ఒక అల్ప భాగం మాత్రమే అన్నమాట మనకు. మనం చూడగలిగే ఈ సూర్యుడు ఈ సృష్టిలోని కోటాను కోట్ల లోకాలలో ఒకటి మాత్రమే అన్నమాట. సూర్యుడి నుంచి వెలువడే శక్తి మనకు కొన్ని గ్రహాలకి అందుతుంది. చూడండి, కొన్ని ఇప్పుడు ఆఫ్రికా అక్కడ అసలు సన్ రాదు, కనిపించదు అంటారు చూడండి. అంటే కొన్ని గ్రహాలకు మాత్రమే కొన్ని అంటే కొంతవరకు మాత్రమే ఈ సూర్యులు ఉంటాయి. అలాగే చూడండి, నిజంగా నైట్ మనకు సూర్యుడు రాకపోయినా ఇప్పుడు
అన్ని జీవులు ఆ టైంలో అంటే నైట్ అంతా కూడా మనుగడ సాగిస్తున్నాయి కదా, నైట్ జీవించగలుగుతున్నాయి కదా. వెలుగునిచ్చే సూర్యుడిని మనము ఏమని పిలుస్తామంటే, ఇప్పుడు సూర్యుడిని దేవుడు, ప్రతి సూర్యుడిని దేవుడే అంటాము. అలాగే మనకు నీరుని ఏమంటాము, వాటర్ని వరుణుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు అలాగా. అలాగే ఇప్పుడు గాలిని ఏమంటాము, వాయుదేవుడు అలా. అంటే ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. వారందరిలో సూర్యుడు కూడా ఒకడనమాట. అందుకే సూర్యశక్తి జీవులు మనుగడ సాగించడానికి సూర్యశక్తి ఒక్కటే సరిపోదు. మనకు ఈ వాటర్ ఇవన్నీ కూడా కావాలి కదా. ఇప్పుడు సూర్యశక్తిని ఉపయోగించుకొని మొక్కలు అవి వృక్షాలు కూడా ఏం చేస్తాయి అన్నమాట, కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకు పళ్ళు, కూరగాయలు, సస్యాలు ఇవన్నీ తయారు చేస్తాయి. మొక్కలు కూడా సూర్యరశ్మిని తీసుకొని వాటితో పాటు గాలి, నీరు అవన్నీ తీసుకొని భూమిలో సారాన్ని కూడా తీసుకుంటాయి. అందుచేత మనకు మనం తీసుకునే ఆహారంలో కొంత భాగం మనకు సూర్యశక్తి కూడా ఉంటుంది. అలా ఒక రకంగా మానవులు ఆహారం ద్వారా సూర్యశక్తిని వినియోగించుకున్నట్టే. మానవులకు సూర్యశక్తి ఎంత అవసరమో అంత వినియోగించుకుంటారు. మరలా ప్రత్యేకించి అయితే సూర్యశక్తిని మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సూర్యశక్తిని డైరెక్ట్ మనం గ్రహించగలిగినా కూడా మనం తీసుకునే ఆహారము అనేది చాలా అంటే మెల్లిమెల్లిగా పరిమాణం అనేది తగ్గిపోతుంది. తక్కువ తీసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఎన్ని శక్తులు ఉన్నా మనము ఇక్కడ ఆత్మశక్తి లేకపోతే మానవుడు శవమైపోతాడు అనేది మనము తెలుసుకోవాలి. ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆత్మశక్తిని ఆశ్రయించాలంటే మనం ఏం చేయాలి, ధ్యానం చేయాలన్నమాట. అలా ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనము ధ్యానం చేస్తేనే ఆత్మశక్తిని వినియోగించుకోగలుగుతాము. అలాగే సంభోగము, సమాధి. సంభోగ ఆనందము, సమాధి ఆనందం గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మామూలుగా చూడండి, స్త్రీ పురుషులు కలిస్తే ఏమంటారు, దాన్ని సంభోగం అంటారు. కానీ అంటే ఆత్మతో అంటే భగవంతునితో కలిస్తే మాత్రము దాన్ని సమాధి అంటారు. సమాధి పొందిన వారికి క్షణకాలంలో పాటు సంభోగంలో పొందిన అనిర్వచనీయమైన వర్ణించలేని ఆనందము లభిస్తుంది. అంటే సంభోగంలో ఒక క్షణం మాత్రమే ఉంటుంది కదా. ధ్యానము ఏదైతే చేస్తారో ఈ యోగులు వీళ్ళందరికీ అది నిరంతరంగా ఆనందము అది శాశ్వతంగా పొందుతూ ఉంటారనమాట. అయితే మామూలుగా ఇప్పుడు ధ్యానం చెయ్యని అందరు కూడా ఏమనుకుంటారు, యోగులేంటి ఇట్లా పిచ్చోళ్ళలాగా ఎన్నే కూర్చొని ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టి ఇలాగే కూర్చుంటున్నారు, వీళ్ళకి డబ్బు, కార్లు, ధనము ఏమొద్దా, ఇవి ఏంటి వీళ్ళు ఇంత పిచ్చోళ్ళు కదా అని అనుకుంటారు కదా. కానీ నిజం చెప్పాలంటే ఈ ఎవరైతే అంటున్నారో వీళ్ళే నిజమైన పిచ్చోళ్ళు అనమాట. యోగులు శాశ్వతంగా పొందగలిగే ఆనందాన్ని వీరు రోజులో రాత్రి సమయంలో ఒక క్షణంలో పొందుతారు. అంటే ఇందాక మనం తెలుసుకున్నాం కదా, అలా ఆత్మను పొందే ఆనందం అంటే ఆత్మానందాన్ని, సమాధి ఆనందాన్ని ఎవ్వరూ చెప్పలేరు. మామూలుగా చూడండి, ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి, ఆ యోగులు ఎక్స్పీరియన్స్ చేసినారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా చూడండి, మనము ఇప్పుడు ఒక మామిడి పండు తిన్నాము, దాని టేస్ట్ ఎలా ఉంది అంటే ఇలా ఉంది అంటే మామూలుగా అందరు కూడా తిని చూస్తేనే దాన్ని టేస్ట్ చెప్పగలుగుతారు. కానీ అంతేగాని మామూలుగా మనము అనుభవం చెప్తే అది రాదు కదా. ఎవరికి వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అనమాట. సంభోగ ఆనందాన్ని యోగులు శాశ్వతంగా సమాధి స్థితిలోనే ఇక్కడ మనము పొందుతున్నారనేది తెలుసుకోవాలి. అలాంటి సమాధి ఆనందం పొందిన వారు ఆనందాన్ని నిత్యం అనుభవిస్తూ ఈ ప్రాపంచిక సుఖాలు, భోగాల్ని వాళ్ళు ఒక గడ్డి పరకతో సమానంగా భావిస్తారనమాట. అది మాత్రము సామాన్యులకు అర్థం కాక అలా యోగులు ఇలా అనుకుంటూ ఉంటారనమాట. అలా విశేషమైన ధ్యానం చేస్తే ఈ జన్మలోనే ఆత్మను పొందగలుగుతాం. దీన్నే సమాధి స్థితి అంటామన్నమాట. ఈ స్థితిలో పొందే ఆనందమే సమాధి ఆనందం. అక్కడ దుఃఖాలన్నీ శాశ్వతంగా పోతాయి. దుఃఖం ఎప్పుడైతే శాశ్వతంగా పోతుందో ఉండేది ఆనందం మాత్రమే కదా. మామూలుగా శాశ్వత ఆనందమే అక్కడ మనము ఉంటుందన్నమాట. సంభోగ ఆనందంతో తృప్తి పడకండి, సమాధి ఆనందాన్ని కూడా పొందడానికి మనము ప్రయత్నం చేయాలి. ధ్యానం అనేది ప్రతి ఒక్కరము చేయాలన్నమాట. సృష్టిలోని జ్ఞానం గురించి తెలుసుకుందాము. కొన్ని
లోపాల వల్ల మానవుడు జ్ఞానాన్ని పొందలేకపోతున్నాడు. అంటే చూడండి, నిజంగా ఒక ట్యాంక్ నిండా వాటర్ ఉన్నాయి. అయితే ఏమవుతుంది అంటే, కానీ మధ్యలో వాల్ అనేది మనం కట్టేసినామనుకోండి, అవి పైపుల ద్వారా ప్రజలకు అందుతాయా? అందవు గదా! అలాగే లేదు, ఇప్పుడు ఆ వాల్ కట్టేసి లేదు. పైపులో ఏదన్నా మధ్యలో ఏదైనా అడ్డుపడిందనుకోండి, అప్పుడు గూడా అందవు గదా! అలా. అంటే పైపులకు ఒకవేళ ఆ పైప్ కనెక్షనే ఇవ్వలేదనుకోండి ట్యాంక్ నుంచి, అప్పుడు గూడా అందదు గదా! అంటే ఆ వాటర్ ప్రజలకు అందవు గదా! అలాగా ఎవరిలో అయితే లోపాలు ఉండవో, ఎవరైతే నిస్వార్థంగా ఈ జ్ఞానాన్ని లోకానికి, ప్రపంచానికి పంచుతారో వారికి ఆ పైపుల్లో ఆటంకాలు ఏ రకంగా ఉండవనేది మనము అపారంగా తెలుసుకోవాలనమాట. అంటే అపారంగా ఈ సృష్టిలోని జ్ఞానము వాళ్ళకు అందుతూనే ఉంటుంది. ఎటువంటి లోపాలు లేని వాళ్ళకు. లోకంలో మనకు చూసుకున్నట్టయితే వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి యోగులు గూడా ఎంతో జ్ఞానాన్ని లోకానికి వాళ్ళు అందించడం అనేది జరిగింది. అందుకే మనందరం గూడా ధ్యానం చేసి ఈ సృష్టిలోని అనంత జ్ఞానాన్ని మనం పొంది జ్ఞానవంతులము అవుదామనమాట. అంటే లోకధనులు కాకండి. జ్ఞా జ్ఞానధనులు కావాలి అని చెప్తున్నాడు ఇక్కడ మనకు. అందం, జ్ఞానం. నిజంగా చూడండి, నేనే అందంగా ఉన్నానని మురిసిపోయి, ఆ శరీరాన్నే చూసుకొని రోజు అద్దం ముందు ఉంటారు. ఒకవేళ ఎవరైనా అందంగా లేదనుకోండి, వాళ్ళని అంటే ఎట్లా కొంచెం పరిహాసంలాగా చేసి, ఇలా ఉన్నారు, అలా ఉన్నారని వెక్కిరించడం అలా చేస్తారు. మనం ఇక్కడ తెలుసుకోవాలి ఏంటంటే, అందం అనేది శాశ్వతం కాదు. ఇది ఒక దీపావళి వెలుగులాగా వచ్చి అదృశ్యమైపోతుందనేది మనము తెలుసుకోవాలి. అందం చూసి ఎప్పుడు గర్వించొద్దు. నిజంగా అంగవైకల్యం అంటే శరీరంలో ఏదైనా లోపం ఉంది. కొన్ని కొన్ని రకాలు అంటే మనం గూడా వింటుంటాం గదా! హీరోయిన్స్ ఇలా కొన్ని కొన్ని సర్జరీలు చేపించుకున్న తర్వాత ఇలా మారారు అని. అంటే వాటి కోసం నిజంగా వాళ్ళు జీవితం అంతా అలా చేస్తూనే ఉంటారు అందంగా ఉండడం కోసం. దాని మీదే దృష్టి పెడతారు. లోకంలో ఎంతసేపు తాత్కాలికమైన ఉండని అందం కోసం జీవితాన్ని వెచ్చిస్తారు. నిజంగా అంతే వెచ్చిస్తారు గదా! కానీ శాశ్వతమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసము, తెలుసుకోవడం కోసము ఎవరు చెయ్యరు. అష్టావక్ర మహర్షి అనే అతనికి శరీరము చాలా వంకర్లు తిరిగి ఉంటదనమాట. ఆయన రాజ్యంలో ఒక రాజు ఒక సభ పెడతాడు. ఆ సభలో ఎంతోమంది ఇప్పుడు తపస్సులు, మునులు అలా వస్తారనమాట. వచ్చినప్పుడు ఏమైద్దంటే ఈ అష్టావక్ర మహర్షిని చూసి ఈయన శరీరం నిజంగా ఇన్ని వంకర్లు ఉంటాయి గదా! అక్కడ ఎంతోమంది అంటే శరీరం అంతా కరెక్ట్‌గా ఉండి అందంగా ఉన్నవాళ్ళు రాజులు వాళ్ళెంతో మందుంటారు. ఈయన శరీరాన్ని చూసి వాళ్ళు ఏం జేస్తారంటే వెళ్ళగానే నవ్వుతారు. ఈయన గూడా ఏం జేస్తారంటే వాళ్ళని జూసి నవ్వుతాడు. అసలు నువ్వెందుకు నవ్వినవు? నవ్వే వరకు వాళ్ళు కొంచెం షాక్ అయినట్టుగా అయితారనమాట. అసలెందుకు నవ్వినవు అంటే, మీరు భౌతికంగా కనబడే ఈ అందాన్ని చూస్తున్నారు. మీకు జ్ఞానం లేదు. నాకు జ్ఞానం ఉంది. అందుకే నేను నవ్వినా అని అంటే, నిజంగా అష్టావక్ర మహర్షి గూడా వాళ్ళందరూ గూడా అలా ఆయన అనే వరకు నిజంగా వాళ్ళలో లేని జ్ఞానానికి వాళ్ళు సిగ్గుపడతారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ రాజుకు వీళ్ళు ఇంతమంది గూడా అందంగా ఉన్న రాజులు ఎవ్వరు కూడా అందించని జ్ఞానాన్ని ఈయనే అందిస్తాడనమాట. అంటే ఆ రాజుకు ఒక్క క్షణంలో మోక్షం పొందే మోక్షం పొందే మార్గాన్ని ఈయన బోధిస్తాడనమాట అలా. అంటే ఎంత అందగాళ్ళైనా ఆ పని చెయ్యలేకపోయారు గదా! కారణం ఏంటంటే వాళ్ళకు అక్కడ జ్ఞానం లేదు కాబట్టే. దేహ అందం కాదు, ఆత్మ జ్ఞానం ముఖ్యమని మనము ఇక్కడ తెలుసుకోవాలనమాట. అయితే జ్ఞానం అన్నది మనకు ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. మనం ప్రతి ఒక్కరము ప్రతి దాంట్లో గూడా చూడండి, మనకు జ్ఞానం రావాలంటే మాత్రము ధ్యానము కంపల్సరీ చేయాల్సిందే అలా. అంటే వయసులో ఇప్పుడు మామూలుగా వయసులో ముసలి వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటాం గదా! వయసులో వృద్ధులు గొప్పవారు కాదు. జ్ఞానంలో వృద్ధులే గొప్పవాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత వయసు తక్కువగా ఉండని, వాళ్ళకెంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని మాత్రమే చూడాలి మనము. వేషం జ్ఞానము. చూడండి, ఎక్కువ మంది ఏం జేస్తారు, వేషానికే ప్రాముఖ్యం ఇస్తారంటే, వేషానికి ఆ ఆకర్షితులైతాం గదా! మామూలుగా మనము. ఇప్పుడు ఒక బాబాలాగా వేషం వేసుకున్నాడనుకోండి, ఓకే. ఆయన బాబా అని మనసులో మనకు ఒక రకమైన మంచి పాజిటివ్ ఫీలింగ్ అలా వస్తుంది. అంటే వేషం కంటే గూడా మనకు ఇక్కడ జ్ఞానమే గొప్పదనేది మనము తెలుసుకోవాలి.
వేషం వేసుకున్నవాడు అంటే వేషం ఎవరైతే వేసుకున్నారో ఆ బాబాలాగా తన దుఃఖాన్ని తాను కూడా నివారించుకోడు, అలాగే మన దుఃఖాన్ని కూడా నివారించలేడు. కానీ జ్ఞానం ఉన్నవారు మాత్రము ఈ రెండు కూడా చేయగలరనమాట. జటిలో మొండి లుంచిత కేశ కాషాయంబర బహుకృత వేష పశ్యన్నాపిచన పశ్యతి మూడో వృదర నిమిత్తం బహుకృత వేష. అంటే దీని అర్థం ఏంటంటే మనము ఒకడు జడలు ముడి వేసుకొని, మరొకడు గుండు చేయించుకొని, ఇంకొకడు కాషాయ వస్త్రాలు ధరించి చూస్తూ కూడా వాస్తవాన్ని చూడలేని ఈ మూర్ఖులు పొట్ట నింపుకోవడానికి అనేక వేషాలు వేస్తూ ఉంటారు. అంటే ధనం కోసం చూడండి, నిజంగా వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసము రకరకాల వేషాలు వేసి జ్ఞానం లేకపోయినా నిజంగా ఏం చేస్తుంటారు, వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు కదా. అక్కడ మనము అంటే ఇలాంటి వాళ్ళని చూసి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళు దొంగ బాబాలు, దొంగ గురీజులు, దొంగ స్వామీజులు అని మనము తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా ఎలా ఉంటదంటే చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఒకటి ఆచరించమంటారు కానీ వాళ్ళు అది ఆచరించరనమాట. వాళ్ళు అడిగేది ఒకటి, మనల్ని ఆశించేది కూడా ఇంకొకటి ఉంటది అలా. అంటే ఇటువంటి వాళ్ళ పట్ల మనము ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలనేది మనము ఇక్కడ నేర్చుకోవాలి. జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలి, మనము జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే మామూలుగా ఇప్పుడు బాబా లాగా మనకు షిరిడి సాయిబాబా లాగా ఎవరైనా వేషం వేసుకొచ్చున్నారు అనుకోండి, నిజంగా అతను షిరిడి సాయిబాబా అయిపోతాడా? అయిపోడు కదా. ఇప్పుడు కృష్ణుని లాగా వేషం వేసుకొచ్చుకున్నా కూడా మనకు నిజంగా అతనికి అన్ని శక్తులు ఉండి మనకు గీత బోధించగలుగుతాడా? బోధించలేడు కదా. అలా అనమాట. అంటే అందుచేత జ్ఞానం గొప్పది కాదు, ఇక్కడ వేషం గొప్పది కాదు, మనకు జ్ఞానమే గొప్పది అనేది మనము తెలుసుకోవాలన్నమాట. వేషాన్ని చూడొద్దు, మనము వారు బోధించే జ్ఞానాన్ని మాత్రమే మనము చూడాలి. అందుకే పత్రిసారి కూడా మనకు ఎన్నోసార్లు చెప్పేవాడు, ప్రత్యేక వేషధారణ అనేది వద్దు అని చెప్పేవాడు అనమాట. అంటే అన్ని రకాల దుస్తులు అన్ని రకాలుగా మీరు ఉండొచ్చు, అన్ని ధరించవచ్చు అని చెప్పేవాడు మనకు పత్రిసారి కూడా. ధ్యానం చేస్తే ఎవరైనా జ్ఞానాన్ని పొందవచ్చు, జ్ఞానవంతులు కూడా కావచ్చు. అందుచేత మనందరము ధ్యానాన్ని చేసి జ్ఞానాన్ని పెంచుకుందాము. పిరమిడ్ ధ్యానుల తత్వసారం అంటే జ్ఞాన నవరత్నాలు, ఆత్మే పరబ్రహ్మం, వీటి గురించి తెలుసుకుందాం మనము. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే మన గురువు, సమయమే సాధన. అంటే సమయం పెడితేనే కదా సాధన చేస్తాము. అలా సహనమే ప్రగతి, సహనంగా ఉంటేనే జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యము. ధ్యానము అంటే శ్వాస ద్వారా మీద మనకు ధ్యాస ద్వారా. ఇప్పుడు మనము దుఃఖానికి కారణము ఏంటో తెలుసుకుందాము. మామూలుగా చాలా మంది చూడండి, ఇప్పుడు ఈ ధనం లేకపోవడం వల్లనే నేను ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నానని అనుకుంటారు చూడండి. దుఃఖానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడమే, అంటే ఆత్మజ్ఞానం లేకపోవడమే దుఃఖానికి కారణము. దుఃఖం లేకుండా ఉండాలంటే మామూలుగా ధనం సంపాదించాల్సింది కాదు, మనము ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి. అర్జునుడు యుద్ధం చేస్తుంటాడు చూడండి, మనకు మహాభారతంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సడన్ గా అంటే ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు అందరూ నా వాళ్ళే అని, వాళ్ళని నేను చంపాలా అని ఆయన ఒకేసారిగా దుఃఖంలోకి వెళ్ళిపోతాడు చూడండి. అయితే దుఃఖంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాడు, శ్రీకృష్ణ భగవానుడు ఆయనకు ఆత్మజ్ఞానం బోధించి మళ్ళీ ఆయనని ఆత్మజ్ఞానం ఎప్పుడైతే బోధిస్తాడో అప్పుడు ఆయన యుద్ధం చేయడానికి మనకు సిద్ధమవుతాడు అనమాట. ఇప్పుడు రామచంద్రమూర్తిని కూడా తీసుకుంటే ఆయన 16వ ఏట ఆయన రాజ్యమంతా ఆయన పర్యటిస్తాడనమాట. రాజ్యమంతా పర్యటించడం వల్ల అక్కడ ఇలా దుఃఖంలో ఉన్న వాళ్ళని చూసి ఈయన కూడా దుఃఖంలోకి వెళ్ళిపోయి ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తాడంటే రాజప్రసాదంతోటే ఉంటాడు కానీ అన్నము ఏమి కూడా తీసుకోనప్పుడు ఆయన కూడా ఇప్పుడు దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని పిలిచి యోగ వాసిష్టము ఏదైతే ఉందో ఆత్మజ్ఞానం బోధించడం వల్ల మళ్ళీ ఆయన మామూలు స్థితికి వస్తాడనమాట. అంటే ఆత్మజ్ఞానం లేకపోతే ఎంతటి వారైనా, ఆయన దేవుడైనా కూడా ఇప్పుడు రాముడు
ఎంతటి వారైనా దుఃఖానికి లోను కావచ్చు అనేది మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. అంతటి గొప్పవారే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల దుఃఖితులైనప్పుడు, ఆత్మజ్ఞానం లేని సామాన్యులు దుఃఖానికి లోనవుతారు కదా. దుఃఖానికి కారణం ఆత్మజ్ఞానం లేకపోవడమే అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. బుద్ధ భగవానుడు కూడా ఏం చేస్తాడంటే, తను అంటే రాజకుమారుడే కదా, అలా ఎన్నో భోగాలు అనుభవిస్తున్నప్పుడు ఆయన కూడా మామూలుగా ఇలా ఇంటి నుంచి బయటికి వచ్చి ఏంటో తెలుసుకోవాలి అంటే అంతా పర్యటించినప్పుడు ఆయన కూడా ఇప్పుడు దుఃఖంలో ఉన్న వారిని చూసి ఆయన కూడా దుఃఖితుడైతాడనమాట. కారణము ఆత్మజ్ఞానం లేకపోవటే. అప్పుడు దుఃఖానికి కారణం తెలుసుకుందామని తానే స్వయంగా అడవులకు వెళ్ళి ధ్యానం చేశాడు. సాధన ద్వారా ఆయన ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు అనమాట. దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడ్డాడు. అంతేకాకుండా ధ్యాన మార్గాన్ని మనందరికీ కూడా బుద్ధ భగవానుడే బోధించాడు కదా. ఎంతో మందిని ఆయన దుఃఖం నుంచి బయటపడ్డాం కాకుండా మనందరినీ కూడా దుఃఖం నుంచి బయటపడేశాడు. అంటే ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది కదా, ధ్యానం ద్వారానే వస్తుంది. అంటే దుఃఖం నుంచి బయటపడి మనము ముక్తిని పొందుతామన్నమాట. ధ్యానం ద్వారానే జ్ఞానం ద్వారానే మనకు ముక్తి. అలాగే పిరమిడ్ సత్యవాకుల గురించి కూడా మనము తెలుసుకుందాము. తాను ఆత్మ అనేది తెలుసుకున్నవాడు ఏడవడు. తపోలోకానికి వెళ్ళాలంటే మనము తపస్సు కావాలి. సత్యలోకానికి వెళ్ళాలంటే సత్యం కావాలి. ప్రతి కార్యం వెనుక ఒక కారణం అనేది ఉంటుంది. ధ్యానం అందరినీ మిత్రులుగా చేస్తుంది. తనకు లేకపోయినా పక్క వాళ్లకు సాయం చేయడమే సాహసం. సకల రోగాలకు మూల కారణము ఆత్మజ్ఞానం లోపించడమే. మనం సదా గుర్తించుకోవాల్సింది, మనమంతా దేవుళ్ళం. చంపవలసింది పక్క వాళ్ళని కాదు, నేను నాది అన్నది అన్నింటినీ. ప్రకృతిలో సదా సాన్నిహిత్యం కలిగి ఉండాలి. స్వంత కళ్యాణం జరిగితే గొప్ప కాదు, లోక కళ్యాణం చేస్తేనే గొప్ప. ఇతరుల దోషాలను చూడకుండా సొంత దోషాలను సరి చేసుకోవాలి. ఇప్పుడు ధ్యానం ఎందుకు మనము తెలుసుకుందాము. ధ్యానం అన్నది జ్ఞానం కోసం, జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే. ఎంత జ్ఞానవంతులు అయితే అంత దుఃఖం అనేది పోతుంది. ఇంతవరకు మనము దుఃఖం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఎంత అజ్ఞానంలో ఉంటే అంత దుఃఖంలో ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు చూడండి, గత జన్మలన్నీ పూర్తిగా తెలుసుకోగలిగి ఆ జన్మల్లో చేసిన పనులు, అంటే ఏ జన్మల్లో ఏ కర్మలు చేశామో తర్వాత జన్మలలో వాటి ఫలితాలు మనము ఎట్లా అనుభవించినాం అనేది మనము తెలుసుకోవాలి. ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి కష్టాలు వస్తాయి అనేవి మనము పూర్తిగా తెలుసుకుంటేనే ప్రస్తుతం మనము ఇప్పుడు ఏదైతే జీవితంలో అనుభవిస్తున్నామో మరలా తప్పులు చేయకుండా మనము ఉంటాం కదా. అయితే భవిష్యత్తులో కష్టాలు రాకుండా శాశ్వతంగా మనము చేసుకోవాలంటే, చివరకు కష్టాల నుంచి మనము భవిష్యత్తులో మరలా అలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే శాశ్వతంగా మనము ఈ కష్టాల నుంచి ఎలా బయటపడతాం అనేది మనము తెలుసుకోవాలన్నమాట. అంటే గతంలో ఇప్పుడు ఒక జన్మ చూసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. కొన్ని జన్మలు తెలుసుకున్నంత మాత్రాన కూడా మన కష్టాలు ఏమి పోవన్నమాట, తీరిపోవు. మన ప్రవర్తన కూడా ఏ రకంగా మారిపోదు. దీనికి మనకు పరిపూర్ణ జ్ఞానం కావాలంటే ఇప్పుడు అన్ని జన్మలు కూడా ఒక టీవీ సీరియల్ లాగా మనము చూడగలగాలన్నమాట. అంత సాధన చేసి అంత జ్ఞానం ఉన్నప్పుడే మామూలుగా మనము ఆలోచిస్తే గనక అంటే తెలుసుకున్నట్టయితే గనక 100 జన్మల క్రితము ఏదైనా కర్మ చేసినా కూడా దాన్ని ఇప్పుడు ఈ జన్మలో మనము అనుభవించవలసి వస్తుంది. అంటే ఒక్క జన్మ తెలుసుకున్నంత మాత్రాన కాదు, పరిపూర్ణ జ్ఞానం అనేది మనకు రాదనమాట. కష్టాలు పోవడం ముఖ్యం కాదు, కష్టాలు రాకుండా ఉండడమే ముఖ్యం. కాబట్టి కష్టాలు రాకుండా చేసుకోనంత వరకు ఎన్ని జన్మలు ఎత్తినా మరలా మనకు కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎన్ని సాధనలు చేసినా, ఆరాధనలు చేసినా మనకు కష్టాలు వస్తుంటాయి అన్నమాట. ధ్యానం అన్నది కష్టాలు పోవడం కాదు, కష్టాలు రాకుండా ఉండడానికి, కష్టాల నుంచి శాశ్వతంగా మనము బయటపడడానికి
దానికి కావాల్సిన జ్ఞానము అనుభవపూర్వకంగా సంపాదించడానికి మాత్రమేనని తెలుసుకుంటాం. అదే ఇప్పుడు గత జన్మలో ఇప్పుడు ఒక కర్మను చూసుకున్నాము. దానివల్ల ఇప్పుడు దాని జ్ఞానం వచ్చింది. ఓకే. ఇలా చేయడం వల్లనే నాకు ఈ జన్మలో ఈ కర్మ వచ్చింది. ఇలా అనుభవిస్తున్నాము అని మనకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు నిజంగా ఇప్పటి నుంచి చేసే కర్మలు చెయ్యము. ఆ గత జన్మల కర్మలు కూడా వాటన్నిటి పట్ల ఓకే. ఇలా చేసినానా అని మనము ఒక పశ్చాత్తాప భావంలో ఉంటాం చూడండి. అప్పుడు నిజంగా ఏమవుతాయంటే అలాంటి కర్మలన్నీ కూడా మనకు పోతాయి. కర్మలన్నీ దగ్ధమైపోతాయన్నమాట. అంటే ధ్యానం యొక్క లక్ష్యం జ్ఞానం. ధ్యాన లక్ష్యమైన జ్ఞానం కోసం ధ్యానం చేస్తుంటే అందరూ చెప్పుకునే లాభాలన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మామూలుగా ధ్యానం చేస్తే రోగాలు పోతాయి, లేకుంటే నాకు సంపద వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుందని వాటి కోసమే చేస్తాం కదా. మామూలుగా ఇప్పుడు ఒక ఒడ్లు పట్టిస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము అంటే మంచి బియ్యం కోసమే ఒడ్లు పట్టిస్తాం కానీ ఇప్పుడు దాంట్లో వచ్చే పొట్టు ఇది ఉంటది కదా, దూగా ఇంకా ఏమంటారు అది, నూక, వీటి కోసం అయితే మనము ఏ రకంగా చెయ్యం కదా. అంటే అవన్నీ ఇప్పుడు వాటి కోసమే అంటే ఆ లాభాల కోసమే కనుక మనము ఈ ధ్యానంలో పొందే ఏవైతే ఉన్నాయో ఆ లాభాల కోసమే కనుక మనం చేసినట్టయితే దానికంటే తెలివి తక్కువ పని మనము లేదనమాట. ఆ ఇవన్నీ కూడా మనకు బై ప్రొడక్ట్స్ లాగా మనకు వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు చేస్తున్నాం అనుకోండి, ఒడ్లు పట్టిస్తే లాస్ట్‌కి నాణ్యమైన బియ్యం వస్తాయి. మధ్యలో ఇవన్నీ కూడా వస్తాయి కదా. అలాగే మనము ధ్యానం చేస్తుంటే రోగాలు పోతాయి. మనకు శాంతి అంటే మనకు శాంతి కూడా లభిస్తుంది. అలాగే చెడు గుణాలు కూడా పోతాయి. మనకు మంచి గుణాలు వస్తాయి. అనేక దేహ సంబంధమైన, మనో సంబంధమైన, బుద్ధిపరమైన లాభాలు కూడా వస్తాయి గానీ, కాకపోతే వాటి కోసమే ధ్యానం కాకుండా జ్ఞానం కోసమే మనము ధ్యానం చేయాలన్నమాట. జ్ఞానం జ్ఞానం కోసమే చేస్తే మనము అప్పుడు ముక్తిని పొందుతామన్నమాట. ఇలాంటి కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడడానికి మనము ధ్యానం చేయాలి. ముక్తిని మనము పొందాలి. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇంతవరకు నాకింత మంచి అవకాశం ఇచ్చిన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్‌కి ఇంత మంచి జ్ఞానాన్ని పంచడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇంతవరకు మీరు చక్కగా ఇంత జ్ఞానాన్ని విన్నందుకు ఓపికగా థ్యాంక్ యూ మాస్టర్స్. ధన్యవాదాలు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి.